నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। జట్లపాలెంలో శ్మశాన అభివృద్ధికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు 5 లక్షల విరాళం అందించిన కోడూరు వారి కుటుంబం। మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని వెంకటరామన్నగూడెంలో ప్రారంభించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ। భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి। శుక్రవారం జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు। జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి। పెంటపాడు మండల పరిషత్ అధ్యక్షురాలపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకున్న జనసేనలో చేరిన ఎంపీటీసీలు, టీడీపీ ఎంపీటీసీలు। మోడీ ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ గురించి కొనుగోలుదారులకు అవగాహన కలిగించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి పార్టీ శ్రేణులు। నీలపాల దినేష్ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ థియేటర్ వద్ద జరిగిన ప్రభాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేకు కట్ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్। తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో శ్మశానవాటిక అభివృద్ధికి స్వర్గీయ కోడూరి సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి మనవడు కోడూరి రోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన P4లో భాగంగా జట్లపాలెం గ్రామ శ్మశాన వాటిక అభివృద్ధికి 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రభుత్వ వైప్ బొలిశెట్టి శ్రీనివాస్కు అందజేశారు। పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ వర్మ వారి ఎంపీ నిధుల నుండి 10 లక్షల రూపాయలు అందించినప్పటికీ శ్మశాన వాటిక అభివృద్ధికి మరింత వ్యయం అవుతున్న క్రమంలో కోడూరి సత్యనారాయణ కుటుంబ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని వారిని జట్లపాలెం శ్రీమంతులుగా ఎమ్మెల్యే అభినందించారు। డబ్బు ఉన్న ప్రతి ఒక్కరూ దానం చేయరని, దానం చేసేవారే నిజమైన శ్రీమంతులని కొనియాడారు। శ్మశాన వాటికలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటయ్యే రీతిగా పార్కును కూడా తీర్చిదిద్దాలని గ్రామస్తులకు సూచించారు। ఈ కార్యక్రమంలో దాతలు కోడూరి సుబ్బారావు, వారి కుమారుడు రోహన్, కోడూరు కాశీ, నలమాడి సూర్యప్రకాష్, కట్టుబోయిని కృష్ణప్రసాద్, సర్పంచ్ మణిరాజు, మైలవరపు పెదబాబు, కూచిపూడి అనిల్ కుమార్, పాసెం రమణ, వల్లేపల్లి గోపాలకృష్ణ, కుదుళ్ల శ్రీను, పరమానంద చౌదరి, కుదుళ్ల చంద్రశేఖర్, కాంట్రాక్టర్ శివ, మైలవరపు వాసుకుమార్, ఆకుతీగపాటు సర్పంచ్ దాసం వెంకటేశ్వర్లు, కోడూరి సుధీర్ కుమార్, కుదుళ్ల ప్రసాద్, పెనుబోతుల బాలాజీ, ఆరపరెడ్డి జగ్గారావు, కోడూరు విజయ్ కుమార్, వల్లేపల్లి మనోహర్, కోరసిక కుమార్, మునేశ్వరరావు, జట్లపాలెం గ్రామం పెద్దలు, పలువురు నాయకులు పాల్గొన్నారు। జట్లపాలెం గ్రామం కోడూరి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి మనవడు కోడూరి రోహన్ గారు వారు పడిన ఇబ్బంది దృష్టిలో పెట్టుకుని ఆ శ్మశానంలో ఇంకెవరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ శ్మశానానికి మన ఎంపీ గారు 10 లక్షల గ్రాంటు ఇచ్చే దానికి మ్యాచింగ్గా P4 చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఇవాళ మరి రోహన్ గారు 5 లక్షల రూపాయలని ఆ గ్రామంలో ఉన్నటువంటి శ్మశానానికి అభివృద్ధికి ఇచ్చినందుకు వారికి కాన్స్టిట్యున్సీ తరఫున ఆంధ్ర రాష్ట్రం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం। ఎందుకంటే ఈరోజు చాలామందికి డబ్బు ఉంటుంది, మనసు ఉండదు। డబ్బు మనసు రెండు అంటే మనుషుల కింద లెక్క। ఇవాళ డబ్బు ఎంత ఉన్నది అన్నదానికి ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు। ఇవాళ డబ్బు ఉన్నా లేకపోయినా 10 మందికి ఉపయోగపడి పనిచేసిన రోహన్ గారిని వారి కుటుంబ సభ్యులను అభినందన తెలియజేస్తూ వారి మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఇవాళ ప్రభుత్వం అన్ని చేయాలని అనుకున్నప్పుడు కూడా ఇవాళ గత ప్రభుత్వ పాలకుల వల్ల ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పడే ఇబ్బందులు మీరంతా చూస్తూ ఉన్నారు। మీరు ఏదన్నా అందరూ సమిష్టిగా కనుక మనం రోహన్ గారిని దృష్టిలో పెట్టుకుని మన అందరూ కలిసి చేస్తే ఆ గ్రామం అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు ఉంటుంది। మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుని మనం గట్టిగా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది। కాబట్టి అందరూ కూడా ఈ దిశగా ఆలోచన చేసి మన రోహన్ గారిని జట్లపాలెంలో మార్గదర్శిగా తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, మరి ఆయన శ్రీమంతుడు, జట్లపాలెంకి శ్రీమంతుడిగా, ఎందుకంటే ఎవరైనా మంచి చేసినప్పుడు మనం వాళ్ళని అప్రిషియేట్ చేస్తే మరొకటి మంచి పని చేసే అవకాశం ఉంటుంది। తెలిసి తెలియనట్టు ఏదో ఇచ్చారు అని అన్నదంటే ఇచ్చిన ప్రతి దాతనే అభినందించవలసిన అవసరం ఉంది। థ్యాంక్ యూ అండి రోహన్ గారు। అది బాగా మీ సంస్థలో
మీ గ్రామ పెద్దలు అందరూ వచ్చారు. మీ అందరి సమక్షంలో బాగా ఏంటంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం బాధను మర్చిపోయే విధంగా అక్కడ కూర్చోవడానికి ఒక గార్డెన్ కూడా తయారు చేయించుకునే విధంగా మీ అందరూ దాన్ని సహకరించాలని కోరుకుంటూ మరి మీరు ఇచ్చిన దాతృత్వాన్ని మరొకసారి మీకు అభినందనలు మీకు మీ కుటుంబ సభ్యులు. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వెంకటరామణగూడెం గ్రామంలో గురువారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజారోగ్య రంగాన్ని చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని విమర్శించారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య రంగాన్ని సువర్ణ అధ్యాయంగా మారిస్తే చంద్రబాబు ఆ కార్యక్రమాలను నీరుగారుస్తూ ప్రజలకు ఆరోగ్య భద్రత లేకుండా చేస్తున్నారన్నారు. ప్రతి జిల్లాకు ఒక బోధనాసుపత్రి ఉండాలన్న సంకల్పంతో తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ తన బినామీలకు తన మనుషులకు కట్టబెట్టి ప్రయత్నం చేస్తున్నారని కేఎస్ఎన్ దుయ్యబట్టారు. ప్రజా వైద్యం ప్రజల హక్కు, ప్రజల ఆస్తులు ఎప్పటికీ ప్రజలకే చెందాలన్నారు. దీనికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతును కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కైకాల శ్రీనివాస్, గుండుమోగుల సాంబయ్య, జడ్డు హరిబాబు, సిరాపు శాంత్ కుమార్, కొనుమూలి శ్రీను, కొనుపూరి ఉదయభాస్కర్, జొన్నల అన్నవరం, రూరల్ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన కూటమి పరిపాలన రాష్ట్ర ప్రజల ఆశల్ని, ఆశయాల్ని, వాళ్ళ యొక్క కళలన్నీ కూడా మరి తూట్లు పొడిచేలాగా ఒక దుర్మార్గమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఒక దోపిడీ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళ ముగ్గురు ఆలోచన ఏంటంటే మనం పదవిలో ఉన్నంతకాలం దొరికినట్టు దోచేసుకోవాలి, పనిచేసుకోవాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో వెళ్తా ఉన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విద్యా వైద్యం మీద ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పేద ప్రజలందరికీ కూడా వైద్యం అందించాలి, ఉచిత వైద్యం అందించాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో ఉన్న విద్యార్థులందరినీ కూడా చదివించాలి, 100% అక్షరాస్యత సాధించాలి అని ప్రభుత్వ స్కూల్ అన్నీ కూడా నాడు నేడు పేరుతోటి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పిల్లలకి నాణ్యమైన విద్య ఇంగ్లీష్ మీడియంలో మనకు మా పిల్లలందరికీ కూడా మరి టాయిలెట్లు బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా పెట్టి మంచి ఆర్ఓ ప్లాంట్ తోటి మంచినీళ్ళు సదుపాయం, రక్షిత మంచినీళ్ళు కల్పించి కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేసి అన్నీ బాగు చేయించి హాస్పిటల్స్ అన్నీ బాగు చేయించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో అప్పటికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయాడు, ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేకపోయాడు. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితోటి అక్కడ కేంద్రంలో ఉన్న పెద్దలందరినీ ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి 2023 నాటికే 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయించి మిగిలిన 10 కాలేజీలు కొన్ని 50%, 60%, 70% కూడా పూర్తయిన మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు ఆ మెడికల్ కాలేజీల్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి పీపీపీ మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ప్రైవేట్కి అప్పచెప్పేసిన తర్వాత కాలేజీలు దుర్మార్గంగా ఏది ఎలా దోచేసుకోవాలో చంద్రబాబు నాయుడికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల కారణంగా సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. వెళ్లిన వాళ్లు అక్టోబర్ 24 సాయంత్రంలోపుగా ఒడ్డుకు చేరుకోవాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రేపు అక్టోబర్ 24 శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించామన్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాలలోని వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షంలో విద్యుత్ స్తంభాలను తాకరాదన్నారు. ప్రజల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 08816 299 219 ఏర్పాటు చేశామన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ అధికారులు వర్షాలకు అప్రమత్తమయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్ 08818 224188 ఏర్పాటు చేశారు. వర్షాలపై మున్సిపల్ సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
వైసీపీకి చెందిన పెంటపాడు మండల పరిషత్ అధ్యక్షురాలపై అదే పార్టీపై నెగ్గి జనసేన పార్టీలోకి చేరిన ఎంపీటీసీలు, టీడీపీ ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాస పరీక్షలో 2/3 మెజారిటీతో విజయం సాధించారు. అవిశ్వాస తీర్మానానికి 12 ఓట్లు అవసరం కాగా 14 మంది ఓకే చేశారు. గత నెలలో ఎంపీపీపై 13 మంది ఎంపీటీసీలు అవిశ్వాసం నోటీస్ చేశారు. గురువారం ఆర్డీఓ కౌసర్ భాను సమక్షంలో జరిగిన అత్యవసర మండల పరిషత్ సమావేశంలో చేతులెత్తి పద్ధతిన అవిశ్వాసంపై పరీక్ష పెట్టారు. ప్రస్తుతం 18 మంది ఎంపీటీసీలు ఉన్న సమావేశంలో వైసీపీ పార్టీలో నెగ్గి జనసేనలో జాయిన్ అయిన 10 మంది, జనసేన మెండేట్ మీద నెగ్గిన 2, టీడీపీకి చెందిన 2 ఎంపీటీసీలు మొత్తం 14 మంది హాజరయ్యారు. ఎంపీపీతో సహా మరో 3 వైసీపీ ఎంపీటీసీలు గైహాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తమని ఆర్డీఓ కోరగా హాజరైన 14 మంది కూడా చేతులెత్తి మద్దతు తెలిపారు. దాంతో ఆమె సదరు రిపోర్టును ఉన్నతాధికారులు పంపుతామని తెలిపారు. ఆర్డీఓకు ఎంపీడీఓ రాంప్రసాద్, తహసీల్దార్ రాజరాజేశ్వరులు సహకరించారు. పెంటపాడు మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీటీసీలు మినహా మిగిలిన ఎవరిని అనుమతించలేదు. ఎంపీటీసీలకు కూడా తమ వెంట సెల్ ఫోన్లను అనుమతించలేదు. అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత అవిశ్వాస తీర్మానానికి సూత్రధారుల్లో ఒకరైన మైలవరపు పెద్దబాబు, కట్టుబోయిన కృష్ణప్రసాద్, మండల జనసేన అధ్యక్షులు పూళ్ల బాబీ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్ తదితర జనసేన పార్టీ శ్రేణులు ఎంపీటీసీలను అభినందించారు. సమావేశ అనంతరం జనసేన నాయకులు మైలవరపు పెద్దబాబు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు వచ్చిన అనంతరం ఎంపీపీగా జట్లపాలెం ఎంపీటీసీ కట్టుబోయిన వెంకటలక్ష్మిని ఎన్నుకుంటామని తెలిపారు. వైస్ ఎంపీపీ కొణతాల వెంకట్రావు, జట్లపాలెం ఎంపీటీసీ కట్టుబోయిన వెంకటలక్ష్మిలు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు ఎంపీపీను ఎన్నుకుంటామని తెలిపారు. ఈరోజు పెంటపాడు మండల పరిషత్ అధ్యక్ష పదవికి అవిశ్వాస తీర్మానాన్ని అదే పార్టీకి చెందిన మరి ఎంపీటీసీలు, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం ఎంపీటీసీలు కలిపి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారి సమక్షంలో ఈ అవిశ్వాస తీర్మానం మీద ఎంపీటీసీలు రమ్మంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్ళినవారు, ప్లస్ జనసేనలో నెగ్గిన 2, ప్లస్ 2 తెలుగుదేశం ఎంపీటీసీలు కలిపి ఇక్కడ హాజరయ్యారు. మొత్తం 19 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా ఒకరు రాజీనామా చేశారు. ఇంకా 18 ఎంపీటీసీలు ఉండగా ఇందులో మన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2/3 మెజార్టీ కంపల్సరీగా అవిశ్వాస తీర్మానంలో చేతులు పైకెత్తాలి. ఆ ప్రకారం చూస్తే 12 మంది ఈ చేతులు ఎత్తితే సరిపోతుంది. అయితే ఈ రోజు 14 మంది హాజరయ్యి అవిశ్వాస తీర్మానం పెట్టడంలో 14 మంది కూడా మూకుమ్మడిగా ఏకాగ్రయంగా చేతులెత్తి అవిశ్వాస తీర్మానాన్ని ఓకే చేశారు. ఇక ప్రస్తుతం ఎంపీపీగా ఉన్నటువంటి హైమావతి గారు కానీ మరో 4 ఎంపీటీసీలు మాత్రం రాలేదు. మిగతా వాళ్ళు అందరూ వచ్చి ఏకాగ్రయంగా చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం బొలిశెట్టి మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు నియోజకవర్గంలో పెంటపాడు మండలం నుంచి దాసరి హైమావతి ఎంపీపీగా కొనసాగుతున్న ఆవిడపై అవిశ్వాస తీర్మానం జరపడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం నుంచి కొంతమంది ఎంపీటీసీలు జనసేనలో జాయిన్ అయ్యి జనసేన పార్టీ ఎంపీటీసీలుగా మారి, జనసేన ఎంపీటీసీలు అలాగే తెలుగుదేశం మద్దతుగా ఉన్న కూటమి ప్రభుత్వం నుంచి ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఆవిడ అవిశ్వాస తీర్మానాన్ని విజయవంతం చేసిన సందర్భంగా మా ఎంపీటీసీలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ కొత్త ఎంపీపీని ఎన్నిక చేసేది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మా ఎంపీటీసీలు అదేవిధంగా ఏకగ్రీవంగా మళ్ళీ ఎంపీపీని ఎన్నుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఆధ్వర్యంలో శ్రీ బొలిశెట్టి శ్రీని గారు జనసేన పార్టీ యువ నాయకులు ఆధ్వర్యంలో ఇవాళ పెంటపాడు మండలం సమక్షములో పెంటపాడు మండల పరిషత్ ఆర్డీఓ గారి సమక్షంలో ఇవాళ ఎంపీపీ గారి మీద అవిశ్వాసం తీర్మానం పెట్టి 1 నెల రోజులైంది. ఇవాళ మా ఎంపీటీసీలు అందరూ కూటమి నాయకులు కానీ తెలుగుదేశం కానీ అందరూ కూడా జనసేన పార్టీ వాళ్ళు కానీ ఈ 14 మంది ఎంపీటీసీలు కూడా అవిశ్వాస తీర్మానాన్ని
రుజువుపరచుకోవాలని వాళ్ళ 14 మంది ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నిక అయింది. అందరూ కూడా మన ఆర్టీఓ గారు సమక్షంలో అందరూ కూడా చేతులెత్తి దీన్ని ఆమోదించడం జరిగినది. ఈ పెంటపాడు మండల ఎంపీపీ అవిశ్వాస తీర్మానంలో మా జనసేన పార్టీ అవిశ్వాసాన్ని నెగ్గింది. ఈ రోజు నుంచి మా ఈ పెంటపాడు మండలం జనసేన పార్టీ కైవసమైంది ఎంపీపీ అనేది. ఈ రోజు నుంచే మా అన్ని కార్యక్రమాలు మా ఎవరైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో ఆ రోజు మా జనసేన పార్టీకి ఇన్ఛార్జిని నడుస్తారు ఎవరంటే వాళ్ళు. తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మాకు ఇక్కడ మేమందరం కలిపి కట్టుపోయిన వెంకటలక్ష్మి గారిని ఎంపీపీ గారు రేపు చేసుకోవాలని మేమందరం అనుకుంటున్నాం, ఏకగ్రీవంగా అనుకుంటున్నాం. ఆవిడకే రాగానే ఆవిడని కూడా మేము ఎంపీపీ స్థానంలో కూర్చోబెడతాం. పెంటపాడు మండల పరిషత్తు జనసేన పార్టీ కైవసం చేసుకుంది. మా ప్రీతమ తాడిపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి గారి నాయకత్వంలో ఈరోజు పెంటపాడు మండల పరిషత్తుని అవిశ్వాస తీర్మానం నెగ్గి జనసేన పార్టీ కైవసం చేసుకుంది. అలాగే రేపు కొత్త ఎంపీపీని ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడున్న ఎంపీటీసీలు అందరూ కూర్చుని నిర్ణయించి కొత్త ఎంపీపీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వెనకాలండి అండదండలు అనిపించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన మా ప్రీతం నాయకులు తోటగోపి గారికి, అలాగే మోంజుపాటి పెదబాబు గారికి మరొకసారి ఎంపీటీసీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ తగ్గించిన కారణంగా జీఎస్టీ ధరల తగ్గింపు తేడాలను తెలియజేయడానికి పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు గురువారం తాడేపల్లిగూడెం డీమార్ట్ను సందర్శించారు. ఈ సందర్భంగా జీఎస్టీ తగ్గింపు అనంతరం రేట్లను గురించి కొనుగోలుదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ విదేశీ వస్తువులను తగ్గించి స్వదేశీ వస్తువులను వాడడం ద్వారా దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతుందన్నారు. ప్రతి ఒక్క కొనుగోలుదారులు ధరలు తేడాలను తెలుసుకుని కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, ముప్పిడి సురేష్ రెడ్డి, కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, పాటె నాగేశ్వరరావు, వన్నంరెడ్డి నవీన్, అడప రమేష్, చిట్యాల రాంబాబు, పడాల కావ్యారెడ్డి, జగ్గారపు గంగారావు, డీమార్ట్ మేనేజర్ ఆదిత్య పాల్గొన్నారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆదేశాల ప్రకారం ఇక్కడ రేట్లు జిఎస్టీ ఈ 2.0 సంస్కరణ తీసుకొచ్చిన తర్వాత పాత రేట్లు అమ్ముతున్నారా, లేకపోతే ఈ మధ్య తరగతి ప్రజల కోసం ఏదైతే సంస్కరణ తీసుకొచ్చారో ఈ రేట్లకు అమ్ముతున్నారా అని పరిశీలించడం కోసం అని చెప్పి ఇక్కడికి రావటం జరిగింది. అదేవిధంగా ఈ కొనుగోలుదారులు అందరితో కూడా మాట్లాడటం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. చాలా ప్రధానమంత్రి మోడీ గారు ఈ రేట్లు తగ్గించి మాకు చాలా మేలు చేశారని చెప్పి కళ్ళల్లో ఆనందం చూడడం జరిగింది. వాళ్ళందరూ ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే డీమార్ట్ వాళ్ళని మేము కోరింది ఏంటంటే పాత రేట్లు పట్టిగా కొత్త రేట్లు ఈ రెండు కూడా పెడితే ఈ వినియోగదారులకి ఇంకా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి తెలియపరచడం జరిగింది. ఈ జిఎస్టీ వల్ల మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత పరిస్థితి ప్రపంచంలో బాగా మెరుగుపడింది. కాబట్టి ఇంకా మనం ఈ స్వదేశీ వస్తువులన్నీ మనం అందరం కూడా ప్రోత్సహిస్తే, మన స్వదేశీ వస్తువులనే మనం కొంటే ఇంకా మన భారతదేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కాబట్టి అందరినీ ఇక్కడికి వచ్చిన వారు అందరినీ కూడా కోరటం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో ద్వారా అందరినీ కూడా మనం ప్రతినిత్యం వాడే పేస్ట్, బ్రష్, సబ్బులు మొదటి వస్తువులన్నీ మన దేశంలో తయారైనవి వాడాలని చెప్పి తద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థను మనందరం కూడా పటిష్టపరచుకుందాం అని చెప్పి అందరినీ నేను కోరుతున్నాను. ఈ రోజున మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆదేశాలు మేరకు మన నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి ఆవిడ జిఎస్టీని తగ్గించడం వల్ల అతి సామాన్య ప్రజలందరికీ కూడా రేటు నిత్యావసర సరుకులు వాడే ప్రతి అట్టడుగు బడుగు బలహీన వర్గాలు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ ఉపయోగపడేలాగా ఈ జిఎస్టీని తగ్గించడం వల్ల వాళ్ళందరికీ కూడా ఆర్థిక భారం నెలలోని వాళ్ళకి ఇంతని వాళ్ళు ఎస్టిమేట్ చేసుకుని మనకి నెలకి 1000 రూపాయలు ఖర్చు అవుద్ది అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ అమౌంట్ని వాళ్ళు సర్దుకుని ఒక కుటుంబ వ్యవస్థలో వాళ్ళు ఈ రోజుని వాళ్ళ ఇంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఈ రోజున 300-500 కానీ తగ్గించే
ఆర్థికంగా వెసులుబాటు కల్పించే కార్యక్రమాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకోవటం. గత నెలలో 22వ తారీఖు నుంచి జిఎస్టీని అమలు చేయడం మొదలుపెట్టారు. జిఎస్టీ 28 ఉన్న పర్సెంటేజ్ని 12%కి 12% ఉన్న 5%కి తగ్గించడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే 400 వస్తువుల మీద రేట్లు తగ్గించడం ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు 4 వస్తువులు, 5 వస్తువులు, 10 వస్తువుల మీద తగ్గించడం జరిగింది. కానీ ఇన్ని వస్తువుల మీద ఒకేసారి తగ్గించడం అన్నది చరిత్రలోని మిగిలిపోయే రోజు అని చెప్పచ్చు. మరి దీనివల్ల సామాన్య ప్రజానీకానికి, మధ్యతరగతి అన్ని వర్గాల వారికి ఎంతో ఉపయోగం. రేట్లు కూడా జిఎస్టీ వల్ల ఎంత ఉపయోగం జరుగుతుంది, ఏ వస్తువులు జరుగుతుంది అన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలు కూడా ఎడ్యుకేట్ అయ్యి ఈ వస్తువులు కొనుక్కొని దేశ సంపదకు ఉపయోగపడాలని, అలాగే వాళ్ళకు కూడా ఉపయోగపడాలని కోరుతున్నాం. మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు మధ్యతరగతి కుటుంబాలకి లబ్ధి పొందేలాగా, భారతదేశంలో అందరికీ కూడా ఆర్థిక వనరులని సమకూర్చుకునేలాగా, వారి సేవింగ్స్ని ఉంచుకునేలాగా ఈ నిత్యావసర వస్తువుల మీద నిర్మలా సీతారామన్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చక్కని ఈ సంస్కరణలు జరిగినాయి జిఎస్టీలో. ఇది మధ్యతరగతి కుటుంబాలకు, ఒక్కొక్క కుటుంబానికి ఒక 15,000 నుంచి 20,000 రూపాయల వరకు కూడా ఆదా అవుతుంది. ఇది మంచి పరిణామం. ఇది దసరా కానుకగా నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఇచ్చిన వరం. దీని అవేర్నెస్ క్యాంప్గా మేము డీమార్ట్లో మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రజలను అడిగి తెలుసుకుని, అలాగే ఈ యాజమాన్యంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా జిఎస్టీ ట్యాక్స్ ఎంత తగ్గింది, ఏ వస్తువు మీద ఎంత తగ్గింది అనేది అవగాహన ప్రజల్లో కల్పించడం, వారి సహాయ సహకారాలతో మేము వచ్చి ఇక్కడ ఈ అవేర్నెస్ క్యాంప్లో పాల్గొన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎన్ పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్ ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్,
ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. బడుగు బలహీన వర్గాల ప్రజలకు కథానాయకుని అభిమానులు చేసే సేవా కార్యక్రమాలే ఆ అభిమానులు ప్రేమించే హీరోల పాలిట ఆరోగ్య వరాలుగా మారి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అభిమానులకు కనుల విందు చేస్తాయని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం శ్రీశ్రీ కాంప్లెక్స్ సినిమాస్ థియేటర్లో సినీ హీరో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా దినేష్ యాదవ్ అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమానికి బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి ప్రభాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరో ప్రభాస్ సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని, అదే కోవలో వారి అభిమానులు సైతం పేద ప్రజల కొరకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, వారికి తన సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన అశోక్ కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ డార్లింగ్ ప్రభాస్ సినీ పరిశ్రమలో మంచి మనసున్న వ్యక్తిగా కొనియాడారు. ఆయన రాబోయే రాజాసాబ్ చిత్రానికి విజయం చేకూరాలని కోరారు. ఇకపై ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు వేడుకలలో తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజా, పూళ్ల బాబీ, ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు. మన ప్రభాస్ గారి 46వ జన్మదినాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి దినేష్ గారు, అదేవిధంగా ఇంకెవరున్నారు, శివాజీ, సతీష్ రాజు, ఇంకా ప్రకాష్, ఇంకా మిత్ర బృందం అంతా ఏర్పాటు చేయడం, ఈరోజు సేవా కార్యక్రమాల్లో చేసే విధంగా ఈరోజు ఇక నుంచి ఏ జన్మదినం ఎవరు జరుపుకున్నా మనం ఎవరో ఒకరికి ఏదో ఒకటి చేసే విధంగా ఉంటే బాగుంటుంది. మనం ఈ డబ్బుని అనవసరం ఖర్చు పెడతాం కంటే మరి ఆయనకి నిన్ను నూరేళ్ళు ఆ భగవంతుడు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని మనం అందరం కోరుకుందాం. ఆయన ఇలాంటి 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, మరి ఆయన ఇప్పటికే ఆయన సంపాదించిన డబ్బులో చాలా ఆయన కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా సైనికులకి దుస్తులు కొనిచ్చిన విషయంలో కానీ, కరోనా సమయంలో కానీ అన్నీ కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆయన్ని పుణికి పుచ్చుకుని ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా మనం రేపు నుంచి జరుపుకునే కార్యక్రమాలన్నీ కూడా ఏదైనా లేని కుటుంబం వెళ్ళి అక్కడ మనం ఆదరించే విధంగా కార్యక్రమాలు చేసుకుంటే దానివల్ల మంచి మెసేజ్ సమాజంలో వెళ్తుందని చెప్పి నా ఉద్దేశం. కాబట్టి ఏ నాయకుడైనా, ఏ కథానాయకుడు ఎవరైనా, ఏ సినీ హీరో అయినా, లేకపోతే ఏ రాజకీయ నాయకుడైనా చేసే ప్రతి కార్యక్రమాన్ని ఒక సేవా కార్యక్రమంగా మనం మలుచుకుందాం. ఎంతసేపు మనం బ్యానర్లు కట్టి డబ్బులు వేస్ట్ చేయడం కంటే ఆ డబ్బుతో మనం ఎక్కడో ఒక చోట ఇవాళ అన్నదానం జరుగుతుంది, ఎక్కడో చోట అక్కడ అన్నదానం చేద్దాం. లేదంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లో ఇవాళ రోజు 300 మంది భోజనాలు పెడుతున్నాం, ఈరోజు అక్కడ భోజనాలు పెడదాం, అక్కడ చిన్న కేక్ కట్ చేద్దాం. ఏదో ఒకటి సేవా కార్యక్రమాన్ని ప్రభాస్ గారు కూడా చిరంజీవి లాగా ఈయన కూడా మరి భగవంతుడు ఆశీస్సులు ఉండాలంటే ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలి. మరి కాబట్టి మనం చేసే కార్యక్రమాలన్నీ సేవా కార్యక్రమాలుగా మలుచుకుందాం. ఈ కాడి నుంచి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు దినేష్ గారికి, సతీష్ రాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్న పెద్దలందరికీ, అదే ఫ్రెండ్స్ అందరికి కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో నెక్స్ట్ పుట్టినరోజు నుంచి సేవా కార్యక్రమాలుగా మలుచుకునే బాధ్యత మీరందరూ తీసుకోవాలని నేను కోరుతాను. నేను కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతాను. మీరు ఏదైనా చేయాలి ఒక అన్నదానం అంటే ఖచ్చితంగా నేను కూడా మీతో పాటు మీ ఒక ఫ్యాన్ లాగా నేను కూడా చేయడానికి నాకు సిద్ధంగా ఉన్నాను. ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రభాస్ గారిని ఇందాక దినేష్ గారు చెప్తూ ఉన్నారు పాన్ ఇండియా స్టార్ అని చెప్పండి అని. బట్ అలా చెప్పడం కంటే కూడా ఆయన డార్లింగ్ ఆఫ్ ఆల్ వుడ్స్ ఆఫ్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అని చెప్పడం బెటర్. ఎందుకంటే ఓ మంచి వ్యక్తి, ఎవరైనా వస్తే ఎంత మర్యాదగా చూడాలో, ఓ మర్యాదని ఎలా ఇవ్వాలో అనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దాకా ప్రతి ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులందరూ కూడా చెప్పడం జరిగింది. చాలా హార్ట్ఫుల్ పర్సన్ ఆయన. ఎవరికైనా అంటే బయటికి చెప్పుకునే విధంగా కాకుండా ఆయన పని ఆయన ఎప్పుడు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. అట్లాగే మంచి వ్యక్తి. ఏ సినిమా హీరోస్కైనా, ఫ్యాన్స్కైనా అతను ఒక డార్లింగ్ అనే చెప్పాలి. మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేసి, ఇందాక మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది, శివాజీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎవరు అశోక్ అనే అబ్బాయికి వాళ్ళ పరిస్థితి బాగోకపోవటం వల్ల, యాక్సిడెంట్ అవ్వటం వలన ఆ ఫ్యామిలీకి 50,000 రూపాయలు ఏదైతే
వాళ్ళు సహాయం చేశారో ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలకి మన ఎమ్మెల్యే గారితో పాటు మేము కూడా మీ అందరికీ సహకరిస్తాం. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా బెటర్గా ఇంకా పెద్ద సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ని మనం కండక్ట్ చేద్దాం. ఖచ్చితంగా దానికి నేను కూడా ఎమ్మెల్యే గారితో పాటు నా సహాయం కూడా మీ అందరికీ నేను అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు మనకి రాజాసాబ్ మూవీ కూడా వస్తూ ఉంది. అది మంచి సక్సెస్ఫుల్ మూవీ అవ్వాలి, మళ్ళీ ఇండస్ట్రీ హిట్ అవ్వాలి అని చెప్పి మరొక ఇండస్ట్రీ హిట్ ఆయన ఖాతాలో చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యంగ్ రెబల్ స్టార్ మా డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మా తాడేపల్లి బాహుబలి అయిన మా బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా 46 కేజీల కేక్ని కట్ చేసి ఇక్కడ ఫ్యాన్స్ అందరినీ ఆహ్లాదపరిచేలాగా మంచి సందేశం ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు. అలాగే ఈ కార్యక్రమానికి మా యూత్ ఐకాన్ బొలిశెట్టి రాజేష్ గారు ఇచ్చేశారు. ఆయనకు కూడా మా ఫ్యాన్స్ అందరినీ ఉద్దేశించి మాట్లాడారు. ఖచ్చితంగా మీ అందరం కూడా రాజేష్ గారు ఫాలోవర్స్గా ప్రతి పని ఏ కార్యక్రమం ఉన్నా, ఏ సేవా కార్యక్రమం ఉన్నా ఆయన బాటలో మేము అందరం కూడా తిరుగుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అభిమానులందరికీ, ఇక్కడ స్టేట్లోనే ఇంత భారీ కేక్ని కట్ చేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం మా బాహుబలి బొలిశెట్టి శ్రీనివాస్ గారే. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు మేము ముందు చేస్తామని, అలాగే రానున్న రోజుల్లో పండక్కి రాజాసాబ్ సినిమా రిలీజ్ అవుతుంది. అది కూడా మొత్తం రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టే విధంగా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ, అలాగే నాకు సహకరించిన పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి అభిమానికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. అల్పపీడన వర్షాలతో రాష్ట్రమంతా తడిచి ముద్దవుతుంది. బుధవారం జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దాంతో జనజీవనం స్తంభించింది. వ్యాపారాలకు ఆటంకం కలిగింది. ప్రయాణాలు నిలిచిపోయాయి. కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు బయటకు తిరగడానికి కూడా ఎక్కడా విరామం లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రయాణికులు, విద్యార్థులు తడిచి ముద్దయ్యారు. ఎక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. శుక్రవారం కూడా భారీ వర్షాలు పడతాయని జిల్లా కలెక్టర్ జిల్లా అంతటా శుక్రవారం సెలవు ప్రకటించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నీట్లో బృందావనం భవనంలో 1.65 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీస్ XRD ల్యాబ్ను నీట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ స్ఫటికాకార పదార్థాల పరమాణు మరియు పరమాణు నిర్మాణాన్ని విశ్లేషించడానికి ఎక్స్రే డీఫ్రాక్షన్ XRD పరికరాలను ఉపయోగిస్తారని చెప్పారు. విద్యార్థులు నాణ్యమైన పరిశోధనలు చేసేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఈ ల్యాబ్ ఎంతగానో దోహదపడుతుందని, ల్యాబ్ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీస్ చైర్మన్, డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, ఆచార్యులు డాక్టర్ జె కృష్ణమూర్తి, డాక్టర్ పి తపస్, రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు డాక్టర్ వి సందీప్, డాక్టర్ కె హిమబిందు, డాక్టర్ వీరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మారం వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. 3 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఈ కమిటీలో 2025 నుండి 2028 వరకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతారని కమిటీ సభ్యులు తెలియజేశారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ సలహా బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు నియామక పత్రాలను జారీ చేసినట్లు కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మారం వెంకటేశ్వరరావు జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులు, తాడేపల్లిగూడెం శ్రీ ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. కొంతకాలంగా అటు దైవ కార్యక్రమాలకు, సామాజిక కార్యక్రమాలకు, పలు సేవా కార్యక్రమాలకు ఎక్కువ సమయం వినియోగిస్తూ ఉండడంతో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా కృషి చేయగలరని పలువురు అభినందించారు. కొర్లేపర్ల రాము, నున్న సుందర్రావు, భోగవిల్లి రమేష్, వబిలిశెట్టి నటరాజ్, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు అభినందించారు.
తాడేపల్లిగూడెం ముదునూరి సతీష్ రాజు, రాపాక ప్రకాష్ల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు, పండ్లు, పాలు, రొట్టెలు పంచారు. తర్వాత లక్ష్మీనారాయణ థియేటర్లో సలార్ మూవీ మధ్యలో కేక్ కట్ చేసి అభిమానులు సందడి చేశారు. తర్వాత అనేక చోట్ల కేక్ కటింగ్ చేసి చిన్నపిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఆకుల పవన్, గౌరవ అధ్యక్షులు చాపల రమేష్, కరెల సతీష్, దుర్గారెడ్డి, ఎడ్లపల్లి సతీష్, రెబల్ శ్రీను, సాయి, దుర్గా ఉంగుటూరు, దిలీప్ భీమవరం, ఎజ్జర్ల యేసు, వంశీ, ప్రసాద్ తదితరులు పాల్గొని పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా మన పడాల్లోని జీవంతంగా వృద్ధాశ్రయంలో భోజనాలు ఏర్పాటు చేశాం. ఇవే కాకుండా తాడేపల్లిగూడెంలో పలు చోట్ల అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు వర్షం పడుతున్న సేవా కార్యక్రమాలు ఆకూడదని ఉద్దేశంతో అన్ని చోట్ల మా అభిమానులు, ప్రభాస్ అభిమానులు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. త్వరలో రానున్న రాడేశ్వర సినిమా సూపర్ హిట్ అయ్యి ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్గా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే సినిమా ఖచ్చితంగా మనం చెప్పగలం. ఈరోజు ఇక్కడే కాకుండా 10 కార్యక్రమాలు అనేక చోట్ల చేస్తున్నాం. మళ్ళీ మనకి అక్టోబర్ 31న మరో కానుక బాహుబలి 1 और 2 కలిపి బ్లాక్ బాస్టర్ ఎపిక్ 2గా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇది బాహుబలి 1 और 2 చిత్రాల కంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. ప్రభాస్ ఆరోగ్యాలతో తెల్లగా ఉండాలని, త్వరలోనే పెళ్లి చేసుకోవాలని రెబల్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం కుర్రోళ్ళందరూ మంచి మంచి కార్యక్రమాలు మరి ఈరోజు ఇక్కడ పడాల వృద్ధాశ్రమంలో మరి భోజనం కార్యక్రమం పెట్టారు సతీష్ రాజు గారు. అలాగే మరి థియేటర్ గడ లక్ష్మీనారాయణ గడ కేక్ కటింగ్ ఉంది. వాతావరణం బాగోపోయినా కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో ఇక్కడ ఏ కార్యక్రమం ఆగకూడదని చెప్పి ప్రతి కార్యక్రమానికి మేము హాజరవుతామని ఎంతో ఉత్సాహంగా మరి ఉన్నాం. ఆ ప్రభాస్ గారికి ఆయురారోగ్యాలు మరి అంతా బాగుండి మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ పేదవారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 51 మంది లబ్ధిదారులకు 29,88,474 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు కార్యకర్తలు మరియు నాయకులు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవ ధర్మమని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అన్ని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా తాడేపల్లిగూడెం నియోజక ప్రజల శ్రేయస్సు కొరకు బొలిశెట్టి శ్రీనివాస్ సొంత ఖర్చులతో మంజూరు చేయించిన సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటి వరకు 433 మందికి 3,40,00,000 రూపాయలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లిగూడెం రూరల్ మండలం అధ్యక్షులు అడపా ప్రసాద్, పెంటపాడు మండల అధ్యక్షులు పూళ్ల బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, వాడపల్లి సుబ్బరాజు, రామ్ లక్ష్మణ్ సోదరులు అడ్డగర్ల సూరి, ఏఎంసీ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, గుండుమోగుల సురేష్, వెజ్జు రత్నకుమారి, బైనపాలపు ముఖేష్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ కామిశెట్టి శ్రీనివాస్, బుద్దన ధనరాజు, కుదుర్ల శ్రీను, మద్దాల మణికుమార్, కాళ్ళ గోపీకృష్ణ, గరగ విష్ణుప్రియ, తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మన తాడేపల్లి నియోజకవర్గం బొలిశెట్టి శ్రీను గారు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 51 మందికి సుమారు 30 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈయన ఎమ్మెల్యే అయిన కానించి ఈ రోజు వరకు సుమారు 3,50,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరికైనా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే ఆయన సొంత రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అది కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించింది ఘనత కూడా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. జిల్లాలో ఫస్ట్ 3,50,00,000 ఈ 14 నెలల్లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత తెప్పించిన ఘనత 443 మందికి తెప్పించారు. ఎందుకంటే ఆ ఘనత ఆయన దక్కింది. అది మీరందరూ ఆలోచించాలి. ఇప్పుడు మన సురేష్ గారు 2029 ఎమ్మెల్యే అంటున్నారు. ఎమ్మెల్యే కాదు, ఆయన ఓ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయాలని ప్రజలందరూ కోరుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మనకి తాడేపల్లి నియోజకవర్గానికి దొరుకుతూ అదృష్టంగా భావించాలి. నీతి నిజాయితీ పరులు, 1 రూపాయి కూడా ఎక్కడ అవినీతి లేకుండా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఈరోజు
మా ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున 51 చెక్కులు లబ్ధిదారులకి మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరుగుతుంది. ఏదైతే మరి అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో తలపెట్టినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని మరి ఈ 170 నియోజకవర్గాల్లో అత్యధికంగా మన నియోజకవర్గానికే సుమారు 433 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 433 మందికి లబ్ధిదారులకి లబ్ధి చేకూరే విధంగా 3,40,00,000 రూపాయలు నగదును మరి మా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మనం చూసాం, గత 5 సంవత్సరాల్లో అరకొరగా సంవత్సరానికి ఒక 2-3 చెక్కులు వచ్చేవి. కానీ వాళ్ళ నెలకి ఒక 50 చెక్కులు చొప్పున ఏదైతే మరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలన్నిటికీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన సొంత డబ్బులతో ఖర్చులన్నీ పెట్టుకుని మా గౌరవ శాసనసభ్యులు వారు మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఈ చెక్కులన్నింటినీ కూడా ఆయనే రివ్యూ చేసి మరి లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. మా పెంటపాడు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సుమారు 1,50,000 రూపాయలు చెక్కులు ఈరోజు ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ విజయవాడలో కూడా ఆయన సొంత నిధులతో ఒక మనిషిని పెట్టి జీతం ఇచ్చి ఇక్కడి నుంచి పంపించిన ప్రతి కేసుని ఆయన స్వయంగా అక్కడ పర్యవేక్షించి వదిలేయకుండా అక్కడ ఆయన ఫాలోఅప్ చేసి ఒక మనిషిని పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్కి అక్కడ ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. అలాగే మన నియోజకవర్గంలో సుమారు ఇప్పుడు దాకా 3,31,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ రావటం ఈ గత ఎన్నడూ జరగని ఈ విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ సంవత్సరన్నర కాలంలోనే 3,31,00,000 ఇవ్వడం జరిగింది. దీనికి ఈ ఒక్క రోజులోనే 30 లక్షల రూపాయలు మనం ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఈ నెలలో ఇవ్వడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా అందరినీ ఫాలోఅప్ చేస్తున్న మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి క్యాంప్ ఆఫీస్ నందు సుమారు 30 లక్షల రూపాయలు చెక్కులు ఈరోజు సుమారు 51 మందికి లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంచిపెట్టడం జరిగింది. రాష్ట్రంలోనే ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సుమారు 3.5 కోట్ల రూపాయలు 448 మంది లబ్ధిదారులకి మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ ప్రజలకి ఇవ్వటం జరిగింది. ఇది తాడేపల్లిగూడెం చరిత్రలో మునుపెన్నడూ కూడా ఇంతమందికి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం అనేది జరగలేదు. కేవలం ఇది బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ చెక్కుల కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కూడా శ్రమిస్తున్నారు. ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యుడిగా నియమితులైన కొల్లి రాజశేఖర్ను తాడేపల్లిగూడెం మండలం పుల్లాయిగూడెం నుండి గ్రామ యువత వచ్చి సత్కరించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు ఆయన అధిరోహించాలని యువత కోరారు. మెట్టపురం గ్రామం నుంచి కొల్లి రాజశేఖర్ గారు మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్టీ విజిలెన్స్ కమిటీ చైర్మన్గా పదవి ఇవ్వడంతో పుల్లాయిగూడెం గ్రామం నుంచి యూత్ అందరం వచ్చి తన సత్కారాన్ని చేయడం జరిగింది. ఇలాంటి సత్కారాలు ఎన్నో పెద్ద పదవులన్నీ పొందాలని కోరుకుంటున్నాం. స్థానిక భవిత కేంద్రంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు పేరుచెర్ల ఫౌండేషన్ సహకారంతో ఘనంగా జరిగింది. లయన్ పేరుచెర్ల వీరభద్రరాజు మాట్లాడుతూ లయన్ పేరుచెర్ల మురళీకృష్ణంరాజు స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. సినీ హీరోల అభిమానులు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు, వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, అనాథ చిన్నారులకు సేవలు అందించడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ కార్యక్రమంలో బాలయేశ్వరయ్య, చంద్రకుమారి, దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుని ఆలయ అర్చకులు ఐలూరి వెంకటరామయ్య బ్రహ్మత్వంలో బాబావారికి ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకడ హారతి అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నసమారాధన నిర్వహించారు. ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో బాబావారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గురువారం సందర్భంగా ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామివారికి అభిషేకము, అలాగే 5:30కు కాకడహారతి, అలాగే 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజమంత్రములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం కాకడహారతి నుంచే పాల్గొని వాటి నుంచి ఇచ్చేసినారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, మళ్ళీ మధ్యాహ్నం అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని బాబావారికి వాటికి కావాల్సిన కోరుచున్నాం. తాడేపల్లిగూడెం 15వ వార్డు సావిత్రిపేటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి సత్సంగ ధ్యాన మందిరంలో గురువారం పురస్కరించుకుని ఉదయం హారతి, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం హారతి అనంతరం భక్తుల సహకారంతో అన్నదానం చేశారు. భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులు ఈ మందిరంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి సహకరించవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు కోరారు. షిరిడి సాయి సత్సంగ ధ్యాన భజన మందిరం నందు బాబావారి కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా యథావిధి జరపబడ్డాయి. ఉదయం బాబావారి కాకడహారతి, అనంతరం విఘ్నేశ్వర స్వామివారి, వీర ఆంజనేయ స్వామివారి, సీతారామవారి, లక్ష్మీ అమ్మవారి, షిరిడి సాయిబాబా వారి అష్టోత్తర శతనామాలతో పూజా కార్యక్రమం ముగించబడ్డది. అదేవిధంగా బాబావారికి షోడశోపచార పూజలు, పంచామృతాభిషేకాలతో బాబావారి పూజా కార్యక్రమం ముగించబడ్డాయి. మధ్యాహ్న హారతి అనంతరం బాబావారి భోజన కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి గురువారం కూడా ఈ ఆలయం వద్ద సౌత్రిపేటలో వేయించేస్తున్న సాయిబాబా వారి ఆలయం వద్ద భోజన కార్యక్రమం జరగబడుతున్నాయి. అలాగే పుట్టినరోజులకు కానీ మ్యారేజ్ డేస్ కానీ ఏమైనా మీరు చేయాలి తెలుసుకుంటే 7,500 ఇచ్చినట్లయితే బాబావారికి ఆ గురువారం నాడు భోజనాల కార్యక్రమం వాళ్ళ పేరున పెట్టడం, వాళ్ళకి పూజా కార్యక్రమంలో స్పెషల్గా ఇన్వైట్ చేయటం, పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి గురువారం జరుగుతాయి. రోజు కూడా బాబావారికి 4 హారతులు, షోడశోపచార పూజలు ఈ విధంగా జరుగుతున్నాయి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.